సినిమాతో తన డైరెక్షన్ కెరియర్కి శ్రీకారం చుట్టిన మా శ్రీకార్ నయన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ పవన్ సార్, థ్యాంక్ యూ రామాబరాజ్ గారు, థ్యాంక్ యూ మార్తాన్ బ్రో అసలు. అండ్ రాహుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. కౌశిక్ గారు, నందకిషోర్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అందరూ ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ టీజర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ విత్ డిఓపి గారు, సాయి ప్రకాష్ గారు. నాకు సాయి ప్రకాష్ గారు ఎంత సపోర్టివ్ అంటే ఆన్ ద సెట్స్ ఆర్ డిస్కషన్ షార్ట్ డిజైన్ అన్నింటిలో కూడా సాయి ప్రకాష్ గారు ఉండడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ కమింగ్ టు సింజిత్ పోస్టర్స్ మీద మేము సింజిత్ మ్యూజికల్ అని రాస్తున్నాము. సినిమా చూసాక మీరు అందరూ కూడా సింజిత్ మ్యాజికల్ చూస్తారు. అక్కడ ఈ పాటలు మీరు చాలా రోజులు వింటారు, చాలా రోజులు పాడుకుంటారు, కానీ చాలా ఏళ్ళు ఈ పాటలను గుర్తుపెట్టుకుంటారు కన్ఫామ్గా. అండ్ థ్యాంక్ యూ సింజిత్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ కొండలరావు గురించి చెప్పాలి. ఇది స్టోరీ దగ్గర ఒక 1 year నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. అది నాకు ఫస్ట్ నుంచి కూడా కేఆర్ చాలా మంచి సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత కూడా మీకు చాలా డైలాగ్స్ అలా వింటూ అలా హాంట్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా సంతోష్ ఎడిటర్. సంతోష్ గురించి చెప్పాలంటే అసలు సినిమా మొత్తానికి ఒక మెట్టి ఇంకా చాలా పెంచాడు సంతోష్. సో సంతోష్ గురించి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్రా ఇంకా గట్టి మాట్లాడతా. సో అండ్ నాగ చరణ్ కాస్ట్యూమ్ డిజైనర్, థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ వర్క్. అండ్ క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్, అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ వర్క్. అండ్ ఇంకా యాక్టర్స్ గురించి వస్తే రోహన్ మీరు ఇప్పటిదాకా రోహన్ ఒకలా చూస్తే మీకు కొత్త రోహన్ కనిపిస్తాడు ఇక్కడ. అండ్ అరుణ్ మీకు ఎక్స్ట్రాడినరీ అసలు, అంటే ప్రతిదీ సింగిల్ టేక్లో చేస్తాడు అరుణ్ అసలు. అండ్ ఖుషి తను ఇంకా చెప్పక్కర్లేదు, మీరు మనశంకర్ వరప్రసాద్లోనే చూశారు తను ఎంత మంచి యాక్టర్స్ అనేది. సో డెఫినెట్గా వన్ డే తను బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అవుతుంది అసలు ఖుషి, అదైతే కన్ఫర్మ్గా చెప్పగలను. అండ్ వాస్కి గారు సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి రాసుకున్నప్పటి నుంచి ఫస్ట్ ఏ క్యారెక్టర్ అయినా నేను ఫిక్స్ అయ్యాను అనుకుంటే ఆన్ రైటింగ్లో కూడా ఉన్న మెయిన్ క్యారెక్టర్ వాస్కి గారే. అండ్ వాస్కి గారికి చాలా థ్యాంక్ఫుల్. స్క్రీన్ మీద ఆమెను కనిపించినప్పుడే చాలా వార్మ్ ఫీలింగ్ ఉంటుంది అసలు త్రూ అవుట్ ద ఎంటైర్ ద ఫిలిం. అండ్ హర్షిని గారు ఇన్ని రోజులు చాలామంది నాకు స్టార్టింగ్ అయినా సమ్మోహనం హర్షిని గారు అని అడిగారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఈ సినిమా తర్వాత నుంచి ఆమె సమ్మర్ హాలిడేస్ హర్షిని అనే పిలుస్తారు కన్ఫర్మ్గా. అండ్ ఇట్స్ టూ గుడ్ హర్షిని గారు అసలు, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ రాజీవ్ కనకాల గారికి థ్యాంక్ యూ సో మచ్. తను స్క్రీన్ మీద ఉన్నంత వరకు కూడా ఒక మంచి డైనమిక్గా ఉంటారు. అండ్ ఇన్ని రోజులు మీరు చూసిన రాజీవ్ కనకాల గారికి కొంచెం వేరియేషన్ అయితే నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి, ధీరజ్ గారికి. ఈ సినిమాకి ఏదైనా నాకు ఫస్ట్ నుంచే ఒక కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ మీద ఎంతుందో దానికి మించి నాకు ధీరజ్ గారు ఉన్నారని ఒక నమ్మకం, ధీరజ్ గారు ఉన్నారని ఒక దీంతోనే చాలా పర్టికులర్గా ధీరజ్ గారి మీదే నేను నీట్గా ఈ సినిమా చేసుకుంటున్నా. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా నెక్స్ట్ దాని అంతా కూడా ధీరజ్ గారికి వెళ్తుంది క్రెడిట్. ఎందుకంటే నాకు ప్రతి మినిట్ నాకు సపోర్టివ్గా ఉండి నాకు ఇంకా ధీరజ్ గారి గురించి మాట్లాడాలంటే కొంచెం నేను ఇంకా గట్టి మాట్లాడతా, కొంచెం ఎమోషనల్ అవుతా, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతా. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ సార్. అండ్ గిరి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ధీరజ్ గారి గురించి ఇప్పుడు కాదు, నేను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాటిలో ఇంకా గట్టి మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిసిస్ట్ కిట్టు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్. మీకు అన్ని పాటలు కూడా లిరిక్స్ మీకు మీ చిన్నతనం గుర్తు చేస్తాయి, అచ్చ తెలుగులో ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి చాలా క్లియర్గా అందరినీ కవర్ చేసేసారు, కానీ మీ గట్టిగా యా అంటే ఈయన చాలా పెట్టుంటారు సినిమాలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను చెప్తే అంత బాగోదు. ఒకటి లేనిది ఏదన్నా అందరూ మాట్లాడే మళ్ళీ అందరూ అమ్మమ్మ ఇల్లే చెప్తారు. సో దట్స్ ఇంకా సినిమాలో చూస్తారు కాబట్టి సినిమాలో అవన్నీ ఉంటాయి మీకు. డన్, విల్ బి వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ధీరజ్ గారితో కలిసి ఈ చిత్రాన్ని